మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 108వ కీర్తన 13వ చరణం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరుక్కువాడు ఆయనే. చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఇది కీర్తన మరియు ప్రార్థనతో కూడినదై ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఈ కీర్తన పైన దావీదు కీర్తన అని రాయబడి ఉన్నది, కానీ ఇదే విషయాన్ని మనం 60వ కీర్తనలో చూసినట్టయితే అది ఒక ప్రార్థన లాగా మనకు కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దావీదు ప్రార్థనను కీర్తనలా పాడి ఉండొచ్చు. అయితే తాను సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏదనగా, శత్రులను జయించుటకు మాకు సహాయం ఆయనే దయచేస్తాడు, మాకు మనుషుల సహాయం వద్దు, మేము మనుషుల మీద ఆధారపడితే మాకు నష్టమే కలుగుతుంది, కానీ ఒకటి వాస్తవం, మేము దేవుని చేత శూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అనగదొరుక్కువాడు నా ప్రభువే అని ధైర్యంగా పలుకుతున్నాడు. ఈ మాటను మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, ఏదైనా శూరమైన కార్యం, ఏదైనా బలమైనటువంటి కార్యం, ఏదైనా మనం ఊహించినది, మనకు కావాల్సింది, మనం ప్రయాసపడుతుంది, మనం ప్రయత్నం చేస్తుంది, మనకు దక్కాలి, ఆ కార్యం జరగాలి అంటే మన చేత కాదు, మన వలన కాదు, మన శక్తి సామర్థ్యత వలన ఆ కార్యం సఫలము కాదు, కానీ దేవుని చేతనే ఆ కార్యం జరుగుతుంది. అది శూర కార్యంగా ప్రభు చేసి జరిగించి సాక్షిగా మనలను నిలబడతాడు అన్నది వాస్తవం. మరియు ఆ విజయానికి, ఆ జయానికి, ఆ ఆశీర్వాదానికి, దీవెనలకు అడ్డంగా ఉన్నటువంటి శత్రువులను కూడా అనగదొరుకువాడు కూడా ఆయనే. మనం అనుకుంటాం మనం చేయవలసినటువంటి పనులకు ఇవి ఆటంకంగా ఉన్నవి, ఇవి అడ్డుగా ఉన్నవి, వీటిని మనం తొలగిద్దాం, వీళ్ళతో మనం మాట్లాడదాం, వాళ్ళని మనం ప్రక్కకు తప్పిద్దాం, వీళ్ళని మనం ప్రక్కకు తప్పిద్దాం, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్దాం, లేదా వీరిని మన ఎదురు నుండి దూరంగా పంపిస్తామని రకరకాలైనటువంటి ఆలోచనలు, వాళ్ళని ఆశ్రయిద్దాం, వీళ్ళని ఆశ్రయిద్దాం, వాళ్ళ చేత మనకు పని జరుగుద్ది, వీళ్ళ చేత మనకు బలం కలుగుద్ది, వీళ్ళ వల్ల మనకు ధైర్యం కలుగుతుందని ఆశ్రయిస్తూ ఉంటే అక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, మన శత్రులను అనగదొరుకువాడు ఆయనే. మనం ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నించినా మన శత్రులను మనము జయించలేము, అనగదొరక్కలేము, వారిని మనం ఓడించలేము. ఆ శత్రులను ఓడించాలంటే నిశ్చయంగా ప్రభువు మాత్రమే జరిగించగలడు. వారిని ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యతలు, బల శౌర్యములు ఆయన యుద్ధ మాత్రమే ఉన్నవి. ఇప్పుడు మన కొరకు శూర కార్యములు ఎలా ఉన్నాయి అని మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీలకి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మోషే ఆ ఎర్ర సముద్రం ఎదుట నిలబడ్డాడు. ఎర్ర సముద్రం పాయలైంది. అతను కర్ర ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది. 6 నెలల్లో ఇజ్రాయేలీలు అందరూ నడుచుకుంటూ సముద్రంను దాటారు. అంతా బాగుంది, ఇక్కడ వరకు మనందరికీ తెలుసు. అయితే ఆ ఎర్ర సముద్రం పాయలవడానికి గల కారణం ఏంటి? మోషే కర్ర ఎత్తినంత మాత్రాన ఆ శూర కార్యము జరిగిందా అంటే కానే కాదు. ఇందును గురించి వాక్యం సెలవిస్తుంది. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయము 12వ వచనంలో, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతిని కలుగు చేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి. ఇజ్రాయేలీల్ని ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించిన వ్యక్తి మోషే కాదు, గాని మోషే ఎత్తినటువంటి కర్ర, మోషే ఎత్తినటువంటి ఆ చెయ్యికి కుడి ప్రక్క నుండి మహిమ కలిగినటువంటి తన బాహువు చాపిన మహోన్నతుని ద్వారానే ఆ శూర కార్యము జరిగింది అని ఆనాడు ఇజ్రాయేలీలు దాన్ని గుర్తించకపోయినా నేడు మనకి జ్ఞాపకార్థంగా ప్రభు రాయించి ఉంచాడు. నా దేవుని వల్లనే శూర కార్యములు జరుగుతాయి. నా ప్రియ సహోదరులారా, ఏ కార్యం జరగలేదని, ఏ విజయం పొందలేదని, ఏ ఫలితం రాలేదని, విజయం చూడలేకపోతున్నామని బలహీనపడుతూ, నిరుత్సాహంతో, ఆందోళనలో, భయముతోనూ, వణుకుతోనూ, నిరాశ నిస్పృహలలో నిలిచిపోయారు. నా ప్రభు అంటున్నారు, నేను మీ కొరకు శూర కార్యములను జరిగిస్తాను, మీకు అడ్డంకులుగా, అవరోధాలుగా ఉన్నటువంటి శత్రులను కూడా అనగదొరుకువాడను నేనే అని ప్రభు సెలవిస్తుండగా, ఆయన యుద్ధకు మనము చేరి ఆయన చేతిని మనం పొందుకున్నట్లయితే, ఆయన కౌగిళ్లకు మనం చేరినట్లయితే, ఆయన కాపుతల క్రిందకు, ఆయన సన్నిధిలోకి, ఆయన హస్తపు నీడలో మనం నిలిచినట్లయితే, ఆయన మన ప్రక్క నుండి మహిమ కలిగినటువంటి తన బాహువును చాపి శూర కార్యములను జరిగిస్తాడు. మనం చరిత్రలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు తటస్థిస్తాడు. అతడు సంసోను అక్కడ తన వివాహ విషయమై ప్రయాణించి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు తన తల్లిదండ్రులతో. అక్కడ వారితో జరిగినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని బట్టి, విభేదాలను బట్టి, వాక్కువాదాన్ని బట్టి సంసోను ఆ ప్రాంతంలో
300 నక్కలను పట్టుకొని ఒక నక్కకి మరొక నక్కకి తోకలకు ముడివేసి ఆ తోకలకు దివిటి అంటించి వారి యొక్క పొలాల్లోకి వదులుతాడు. 1 కాదు 2 కాదు గాని 300 నక్కలను అతడు పట్టుకున్నాడు. మరియు పట్టుకోవడం ఒక ఎత్తైతే వాటి తోకలతో వాటిని ముడివేసి దానికి మరలా దివిటిని అంటించడం మరొక ఎత్తు. ఆ కార్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది? అతడు అన్ని నక్కలను ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? ఆ సమయంలో అతడు దివిటీలను ఎక్కడ తీసుకుని వచ్చాడు? ఆ సమయంలో అతడు ఆ శూర కార్యమును ఎలా జరిగించగలిగాడు అని ఆలోచించినట్లయితే ఆ కార్యమును జరిగించే శక్తి ప్రభు ద్వారానే సంసోను పొందుకున్నాడు. ఆ వచనాన్ని చదివినప్పుడు ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆశ్చర్యమైనటువంటి శూర కార్యమును జరిగించేవాడు నా ప్రభు. సంసోను చేసినటువంటి పనిని అంగీకరించక సంసోను బలమును బట్టి అసూయపడుతూ ఈర్ష్య ద్వేషాలతో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల దేశంలో ప్రభు ఆ ఉగ్రతను పంపించడానికి సంసోను ద్వారా తన శూర కార్యములను జరిగించాడు. సంసోను శత్రులను అనగొట్టడానికి శూర కార్యమును చేయడానికి దేవుని ఆత్మ చేత మాత్రమే సంసోను ఆ కార్యమును జరిగించాడు. సంసోను చేసినటువంటి ప్రతి యుద్ధంలో ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది, యెహోవా ఆత్మ తన మీదకి బలముగా దిగిరాగా అని, యెహోవా ఆత్మ అతను ప్రేరేపింపగా అని, యెహోవా ఆత్మ అతన్ని రేపగా అని పరిశుద్ధాత్మను గూర్చి రాయబడి ఉంటుంది. అనగా ప్రభువు మాత్రమే ఆ శూర కార్యమును జరిగించడానికి శక్తి గలవాడు. మరలా మనం ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. 6, 7, 8 అధ్యాయాల్లో గిద్యోని యొక్క పరాక్రమమును గురించి ప్రభు దూత అంటారు, పరాక్రమం కలిగినటువంటి బలార్జుడా అని గిద్యోనుతో అన్నప్పుడు అసలు గిద్యోను మొదలే పిరికివాడుగా ఉంటే అతడు పరాక్రమం కలిగినటువంటి బలార్జుడుగా ఎలా నిలిచి ఉన్నాడు? కారణం యెహోవా అతన్ని బలపరచుట చేత, ఆయన తన శూర కార్యమును జరిగించుట చేత, తన శత్రులను అనగదొరుకువాడు ఆయనే అని గిద్యోను ఆయన ఎదుట సాగిలపరుట చేత. నిజముగానే గిద్యోను కేవలం అతి తక్కువ సైన్యముతో వేలాది సైనికులను హతము చేశాడు. గొప్ప విజయాన్ని చూశాడు. ఆ శూర కార్యము ప్రభువే జరిగించాడు. శత్రులను అనగదొరికి విజయమును గిద్యోనుకు దేవుడు అనుగ్రహించాడు. అయితే మనము చరిత్రలో చూస్తూ ఉంటే అనేకమైనటువంటి విషయాలు, దావీదు గాని, యెహోషాపాతు గాని, హిజ్కియా గాని, యోషియా గాని, ఏలియా గాని, ఎలీషా గాని మనం చూస్తూ ఉంటే చరిత్ర ఆధారాలు ఇలా ఒక్కొక్కటిగా మనకు కనపడుతూనే ఉంటాయి. వారు దేవుని చేత శూర కార్యములను జరిగించాడు. ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించడే గాని, ఆకాశం నుంచి వర్షంను రప్పించడే గాని, ఈ భూమి మీద కరువు కలుగునట్లు ఆజ్ఞాపించడే గాని, చనిపోయిన వారిని లేపుటయే గాని, సమస్త క్రియలు కూడా, సమస్త కార్యాలు కూడా ప్రభువు ద్వారానే, ప్రభువు చేతనే వారు జరిగించారు. అయితే నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి, మనం ధ్యానించవలసినటువంటి, మనం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఇక్కడ మనం గుర్తించవలసింది, మన పట్ల శూర కార్యములు జరిగించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. 2, మన శత్రులను అనగా, మన శత్రువు ఎవరు అనగా అపవాది, ఈ లోకపు పాపపు క్రియలు. మరొక మాటలో మనం చెప్పాలంటే మన శరీరం మనకొక శత్రువు. ప్రభు అంటున్నారు, మీ శత్రులను అనగదొరుకువాడను నేనే. మీరు చేయకూడనటువంటి పాపాలు చేస్తున్నారు కదా, మీరు లోకంలో చేయకూడనటువంటి క్రియలు చేస్తున్నారు కదా, మీ శరీరము పాపానికి బంధించబడినట్లుగా ఉంటుంది కదా. మీరు నా ఎద్దుకు చేరినట్లయితే, మీరు నా శూర కార్యములను ఆశ్రయించినట్లయితే నేను మీ శత్రులను అనగదొరుకుతాను. అదే ప్రభు అంటున్నారు, ఆ శక్తిని మీ ద్వారానే నేను కనబరుస్తాను. మోషే కేవలం కర్రను చేతపట్టుకుని పైకి మాత్రమే ఎత్తాడు. ఆ చిన్న పని దేవుడు మనకు అప్పగించాడు. అదేదనగా సాతానును చితక త్రొక్కడం. సమాధానకర్తయగు దేవుడు మన చేత సాతానును చితక త్రొక్కిస్తాడు. ఆ అపవాది క్రియలను అనగదొరికి వేస్తాడు. వాడి యొక్క శాప క్రియలను, బంధకాలను, బానిసత్వపు క్రియలను, చీకటి తంత్రాలను మన చేతనే ఆయన చితక త్రొక్కిస్తాడు. ఆనాడు మోషే చేతిని ఆయన వాడుకున్నాడు, నేడు ఆయన మన పాదములను వాడుకుంటున్నాడు. మన పాదములతో వాడి యొక్క తలను చితక త్రొక్కిస్తాడు. వాడి యొక్క బలం అంతటిని మన పాదాల క్రింద ఆయన పెట్టి ఉంచాడు. మన శత్రులను అనగదొరుకువాడు ఆయనే. ఇంత గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చిన తర్వాత ఈ కార్యము నా చేతనే జరిగిందని అతిశయించ విలుపడదు. నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప వలనే అని సమస్త మహిమ, ఘనత, ప్రభావమును ఆయనకు మాత్రమే మనము చెల్లించబద్ధులమై ఉన్నాము. మన శత్రులను అనగదొరుకువాడు ఆయనే. మన కొరకు శూర కార్యములను జరిగించువాడు ఆయనే. మన పితరుల జీవితంలో జరిగించినట్లుగా నేడు మన జీవితంలో జరిగించడానికి ఆయన సమర్థుడు, శక్తి గలవాడై ఉన్నాడు. నా ప్రియ సహోదరుల, దీని గురించి ఏ శత్రువు మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాడు, ఏ శూర కార్యం మీ జీవితంలో జరగకుండా నిలిచిపోయిందో
రాయబడింది. ఆ ఆటంకులను, అవరోధాలను, అడ్డంకులను అనగదొరికి శూర కార్యములను జరిగించి ఆయన గొప్ప దీవెనను, ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి శక్తి గలవాడు, సముద్రై ఉన్నాడు. నేడు మనము చేయవలసింది ఒకటే, ఆయన శూర కార్యముల వైపు మనం మళ్ళాలి. ఆయన హస్తపు నీడకు మనము చేరాలి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆయన సహవాసములకు మనము చేరాలి. ఆయన సన్నిధిలో మనము సభ్యులుగా నిలిచి ఉండాలి. పచ్చని ఒలివ మొక్క వలె వాక్యములోను, ప్రార్థనలోను, ఉపవాసాలతోనూ మనం ఎదుగుతూ ఆత్మ ఫలాలతో వర్ధిల్లుతూ ఉండాలి. అప్పుడు ఆయన మన శత్రులను అనగదొరుకుతాడు, మన కొరకు శూర కార్యములను జరిగిస్తాడు. లోక పాపములు ఏవైనా సరే, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు, కోపము, ద్వేషము, మతతులు, విమతములు, అబద్ధాలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, గర్వము, అహంకారము, బూతులు, సరస్వతులు, అన్యాయపు తీర్పులు, ప్రేమలేనితనము, వీటన్నిటినీ జయించే శక్తిని ఆయన మనకు అనుగ్రహించి వాటిని మన చేతే అనగదొరికిస్తాడు. వాటి మీద గొప్ప జయాన్ని మనకు అనుగ్రహించి ఆయన శూర కార్యములను మన ద్వారా బయలుపరుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఇప్పటివరకు నీ కృపలో భద్రపరచని వాక్యమైన ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి. మా కొరకు శూర కార్యములను జరిగించేవాడవు నీవే తండ్రి. మా శత్రులను అనగదొరుకువాడవు నీవే. ఈ వాక్యమైన ప్రతి వారి జీవితంలో మీరు శూర కార్యములను జరిగించండి. శత్రులను అనగదొరకండి. ఏది జరగలేదని, ఏది ఇంకా పొందుకోలేదని, ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా అందలేదని దుఃఖిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, దాని కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి మీ శూర కార్యములను రుచి చూపించండి. జయించినటువంటి పాపపు క్రియల చుట్టూ అలుముకొని శరీరాన్ని బంధించి ఉండగా ఆ శత్రు క్రియలను, అపవాది తంత్రములను అనగదొరికి వారికి విజయమును అనుగ్రహించి లోక పాపముల మీద అధికారమును, లోక పాపముల మీద విజయమును అనుగ్రహించండి. ప్రతి బిడ్డ మీద నిండాలుగా దీవించండి. నువ్వు మేఘల్లో పెండ్లికి మాడుగానే ఉండగా నేను ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను మా ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.